ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు న్యాయం జరుగుతుందని ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు, గోపాలపల్లి, రామలక్ష్మణపల్లి, తుర్కపల్లి, ముస్తాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పి మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఐకేపీ సీసీలు, రైతులు, అమాలీలు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కరెడ్ల కొండలరెడ్డి గారు ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళలకే మనము కొనుగోలు కేంద్రాన్ని అప్పచెప్పడం జరిగింది. వారిలో చైతన్యాన్ని తీసుకురావడము, వారిని కోటీశ్వరులు చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మన కొనుగోలు కేంద్రాలను వారికి అప్పగించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పూర్తి బాధ్యతలను వారికి అప్పగించి వారు చైతన్యవంతంగా చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రామలక్ష్మణపల్లి, తుర్కపల్లి మరియు చీకోడు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి గారు మరియు ఇతర పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరూ గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ తప్పకుండా వినియోగించుకోవాలి. మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మిల్లర్లకు 1700, 1800 అమ్మే కన్నా ఇప్పుడు మనం 5 నెలలు కష్టపడ్డాం. ఇంకొక 3 రోజులు 4 రోజులు కష్టపడి దాన్ని తూర్పారబట్టి సరి అయిన తూకము 40 కిలోల 650 గ్రాములు జోకాలి. మండలం తుర్కపల్లి, రామరెడ్డిపల్లి, చీకోడు అందరికీ గ్రామాల పెద్దలకు అందరికీ మన పేరున ధన్యవాదములు. మహిళల సంఘాల తరఫున ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి మనకు ఎందుకు ఈ ఉద్యోగం చేసుకోవాలని ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి మన మహిళల ముందుకు వెళ్ళాలని, మన గురించి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వడ్ల ధాన్యాలను జాలి పట్టుడా కానీ చెత్త మట్టి బిడ్డలు కానీ అవి కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని మంచిగా జాలి చేసి రైతులకు విజ్ఞప్తి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీకు జాలీలు కానీ తాటి బదులు కానీ కాంట్రాక్ట్ విషయంలో కానీ నేను దేనికైనా మీకు ముందుకు ఇస్తానని నేను విజ్ఞప్తి చెప్తూ, ఈ మహిళలకు ఒకటి ఏంటంటే మీరు ఏదైనాకైనా మీరు ఇబ్బందులు పడద్దు. మన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు మెల్లగా చెప్పాలని మన గవర్నమెంట్ మనకు ఎలా ధర గిఫ్ట్ చేస్తున్నదో దాన్ని బట్టి మనకు రైతులకు చెప్పాలని మీకు ఒక విజ్ఞప్తి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.